హాయ్ ఎవ్రీవన్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం టీజీపీఎస్సీ పేపర్ 3 2016 పేపర్లో ఒక క్వశ్చన్ తీసుకుందాం. ఎక్కువ క్వశ్చన్లు అన్ఎంప్లాయ్మెంట్, నేషనల్ ఇన్కమ్ మీద పడ్డాయి కాబట్టి ఇందులో మనం అన్ఎంప్లాయ్మెంట్ మీద ఉన్నటువంటి ఒక క్వశ్చన్ని చూద్దాము. ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది మిగతా క్వశ్చన్ల కన్నా. అదొకసారి చదువుతాను, మీరు కూడా వినండి. తెలుగులో ఇంగ్లీష్లో రెండు చదువుతాను. ఏ పర్సన్ ఈజ్ విల్లింగ్ అండ్ సర్చింగ్ ఫర్ ఏ వర్క్ but due to the unavailability of the work remaining unemployed during the major part of the previous year, he is called unemployed as per అన్నాడు. వీక్లీ స్టేటస్, డైలీ స్టేటస్, యూజువల్ స్టేటస్, స్టాండర్డ్ స్టేటస్. పని చేయడానికి ఇష్టపడినటువంటి వ్యక్తి ఇష్టపడ్డాడంట, పని కోసం ప్రయత్నం చేశాడంట, సంవత్సరంలో అత్యధికంగా ఖాళీగా ఉంటున్నాడంట. ఆ వ్యక్తిని ఏమంటారు అని అడిగాడు. చూడండి, వారపరమైనటువంటి స్థితి గల నిరుద్యోగిత అంటారు, రోజువారీ స్థితి కలిగినటువంటి నిరుద్యోగిత అంటారు, సాధారణ స్థితి కలిగినటువంటి నిరుద్యోగిత అంటారు, ప్రామాణిక స్థితి కలిగినటువంటి నిరుద్యోగిత అని అంటారు. మళ్ళీ ఒకసారి చదువుదాము, ఎందుకని మంచిది. పని చేయడానికి ఇష్టపడుతున్నాడు, పని కోసం ప్రయత్నం చేస్తున్నాడు, సంవత్సరంలో అత్యధిక కాలం ఖాళీగానే ఉంటున్నాడు. ఆ వ్యక్తిని ఏమంటారు? వారపరమైనటువంటి స్థితి కలిగినటువంటి నిరుద్యోగిత అంటారు, రోజువారీ స్థితి కలిగినటువంటి నిరుద్యోగిత అంటారు, సాధారణ స్థితి కలిగినటువంటి నిరుద్యోగిత అంటారు, ప్రామాణిక స్థితి కలిగినటువంటి నిరుద్యోగిత అని అంటారు. నాకు తెలిసి దీని ఆన్సర్ సాధారణ స్థితి కలిగినటువంటి నిరుద్యోగిత అని అంటారు. సో ఇలాంటి క్వశ్చన్లు కూడా అడిగే అవకాశం ఉంది కాబట్టి ప్రతిదీ నేషనల్ ఇన్కమ్, పావర్టీ, తర్వాత జనాభా, ఖచ్చితంగా వీటి మీద క్వశ్చన్ పడతాయి. ఓకే, థ్యాంక్ యూ.